ఇప్పుడు ఇడా పింగళ నాడుల గురించి మీరు చెప్పారు. ఇడా నాడి వల్ల కిందకి, పింగళ నాడి వల్ల పైకి, సూర్యనాడి చంద్రనాడి వల్ల ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాం కదా. అసలుకి సుషుమ్న నాడి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? అది ఇప్పుడు మనం చేయవలసినటువంటి యాక్టివేట్ ఏంటంటే, ఇప్పుడు ఇడా పింగళ నాడుల్లో మనకి శక్తి పెరుగుతుంది, మళ్ళీ తరుగుతుంది. ఆటోమేటిక్గా జీవుడికి జరుగుతూ ఉంటుంది. రాను రాను ఏమవుతుందంటే ఈ పింగళ నాడి తాలూకా శక్తి తగ్గిపోతుంది, కింద పడిపోయి ఎక్స్పిరేషన్ రేట్ పెరుగుతుంది. లాస్ట్ ఎక్స్పిరేషన్ ఈజ్ కాల్డ్ డెత్. అది మృత్యువులోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అదే మనం ఈ ప్రాణాన్ని మీదకి తీసుకెళ్తూ ఉంటే ఈ ఎక్స్పిరేషన్ రేట్ తగ్గుతుంది. అంటే బాహ్యంగా మనసు ఈ ఆకర్షణ తగ్గుతుంది. అలాగ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు గురువు వద్ద ఆత్మజ్ఞానాన్ని, ఈ సాధనని, దానిలో మరికొన్ని మెలకువలు ఉంటాయి. ఇది గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నప్పుడు మీకు ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో మీరు ఉంటారు. ప్రపంచంలో మీరున్నా ఎలా ఉంటున్నారు? తామరాకు నీటి బిందువులాగా. దాని ఎఫెక్ట్ మీ మీద లేదు. ఏమండి రవిశాస్త్రి గారు ఏంటి ఇలా ఉన్నారు అంటే మీరు చెల్లించలేదు, మిమ్మల్ని తిట్టినా చెల్లించలేదు, అన్నా చెల్లించలేదు, మీకు ఇబ్బంది వచ్చినా మీరు ఆ ఆనంద స్వరూపంగా ఉన్నారు. అలాంటి స్వరూపాన్ని మనం తెచ్చుకోవాలి. బాహ్యం ఎప్పుడు కూడా రియాక్ట్ చేస్తుంటుంది. అంతే. మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, తిట్టిన వాళ్ళు ఉంటారు, అన్నవాళ్ళు ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా మీరుగా ఉండాలి. అంటే నిశ్చల నిర్మల స్థితిలో కదలకుండా ఉండే స్థితి. ఆ కదలకుండా పూర్తిగా ఉండే స్థితి మీకు ఎప్పుడైతే మీకు కలిగిందో అదే సుషుమ్నాలో మీ శక్తి వెళ్ళిపోతుంది. అట్టి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో సుషుమ్నాలో వెళ్ళేట్లేదు ఎలా పోల్చుకుంటామండి చెప్పండి మీరు. ఇప్పుడు మామూలుగా మనం సుషుమ్నాలో నాకు వెళ్ళింది నేను అన్నాను, నేను కుండలి గురించి మీకు ఉపన్యాసం ఇచ్చాను. హౌ కెన్ యూ నో? సుషుమ్నాలో వెళ్ళింది అంటే వాడు ముక్కు దగ్గర వేలు పెడితే గాలి ఉండకూడదు. సింపుల్ సింపుల్. హా హూ హా అంటున్నాడంటే వాడికి ఉండకూడదు. సింపుల్గా వాడు నిర్మలగా కూర్చున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు వాడు ఈ శ్వాస రేట్ అనేది 0 అయిపోయి ఉండాలి. శ్వాస రేట్ ఎప్పుడైతే 0 అయిపోయి ఉంటుందో వాడికి సుషుమ్నాలో యాక్టివేట్. సుషుమ్నాలో యాక్టివేట్ అయినప్పుడు వాడికి ఇడా పింగళాలు పనిచేయవు. ఇడా పింగళాలు పనిచేయవు కాబట్టి ప్రాణ పెరగటము తగ్గటం అనేది లేదు. అప్పుడు నిశ్చలమైన ఆత్మ ప్రాణమే వాడు అయి ఉంటాడు. సుఖ దుఃఖాలు వాడికి ఎఫెక్ట్ మరి లేదు. వాడికి ద్వైతం ఉండదు, అంత అద్వైతమే. అంత అద్వైతం, అదే అద్వైతం అంటే. సుషుమ్నాలోంచి వెళ్ళడమే అద్వైతం అన్నమాట. ఆ స్థితికి వెళ్ళిన వాడికి అది నిత్యానందమే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నామే. అది స్థితి, అది తేజోమయ స్థితి. అక్కడికి వెళ్ళాలి. అంటే మీ మనస్సు తేజోమయం అవ్వాలి. ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవి లేకుండా అది మన చదువు. ఆ చదువుకున్న వాడికి అంటే ఎలాగొస్తుంది అనేది గురువులు కొన్ని టెక్నిక్స్ చెప్తారు. అంటే అన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు, కానీ కొంతవరకు మనకి